ఆడపిల్ల అత్తగారింటి దగ్గర నుంచి పుట్టింటికి వెళ్ళాలి అంటే ఆ ఇంట్లో ఉన్న అత్త మామ భర్తని అడిగే వెళ్ళాలా? తన స్వతహాగా వెళ్ళే స్వేచ్ఛ ఉండదా? ఓకే, ఇది చాలా అందరి ఇళ్లలో జరుగుతున్నటువంటి ఒక పెను తుఫాన్ అని అనుకోవాలి. సో ఏంటంటే ఆడపిల్ల పెళ్ళైపోయి వచ్చేస్తుంది, మెటర్నిటీకి వచ్చేసిన తర్వాత వెళ్ళాలి అంటే పర్మిషన్ అవసరం లేదు. వెళ్ళాలంటే చెప్పొచ్చు అందరు పేరెంట్స్, అంటే అత్త మామకు చెప్పాల్సిన అవసరం లేదని నేను అనను, చెప్పాలి, పర్వాలేదు. వెళ్ళాలనిపిస్తే అది షేర్ చేసుకోవాలి వాళ్ళతోని. నాకు వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి హస్బెండ్కి చెప్పాలి. సో అత్తమామలతో చెప్పాలి. చెప్పడం పెద్ద పర్మిషన్ అని కాదు, అది చెప్పి వెళ్ళొచ్చు. పర్మిషన్ అనేది ఏదో పర్మిషన్ వాళ్ళు ఏదో ఏమంటారు, వాళ్ళు పెద్ద లీడర్స్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ అయితే తీసుకొని వెళ్ళాలనే భయంతో అడిగే అట్లాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రావద్దు. యాక్చువల్గా ఏంటంటే ఆ పర్మిషన్ తీసుకునే విషయం అనేది నేను ఖండిస్తాను. ఎందుకంటే వాళ్ళు పుట్టింటిని వదిలి ఇక్కడికి వస్తారు, అన్ని సంవత్సరాలు బ్రతుకుతారు పుట్టింట్లో. సో అక్కడి నుంచి మెట్టింటికి వచ్చిన తర్వాత నేను వెళ్ళాలా అని ఆడపిల్ల అడిగేటువంటి అవసరం ఏర్పడొద్దని నేను అంటాను. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన అమ్మాయికి పుట్టిల్లంటే ఎంత ప్రాణం ఉంటుంది, అంతా వదిలేసి వచ్చిన అమ్మాయికి ఉంటుందని చెప్పేసి వీళ్ళు కూడా ఒకప్పటి కోడలే కదా. సో వాళ్ళు కూడా అట్లనే అత్తగారింటికి వచ్చే ఉంటుంది కదా, ఒకప్పటి కోడలే కదా వాళ్ళ అత్త. సో ఆవిడేమనుకోవాలి, పుట్టింటి మీద మక్కువ అనేది ఆడపిల్లకి సహజంగా ఉంటుంది. సో దాన్ని వాళ్ళే అర్థం చేసుకొని వాళ్ళ అబ్బాయికి చెప్పాలి. అమ్మాయిని తీసుకొని ఒక 4 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి రాపో అని చెప్పేసి వాళ్ళే చెప్తే ఈ పర్మిషన్లు, ఈ అడగటాలు ఇవన్నీ ఉండవు కదా. సో వాళ్ళు కూడా అట్లా అర్థం చేసుకోవాలి, ఆడపిల్లని అర్థం చేసుకొని పర్మిషన్ అనేది ఇవ్వటం అనేది కాదు, వాళ్ళే సహజంగా అబ్బాయికి చెప్పేసేయాలి, వెళ్ళి రాపోండి, ఎంజాయ్ చేసి రాపోండి. అమ్మాయికి ఎంతైనా అడగకున్నా కూడా, అడగకున్నా కూడా పంపించే అత్త మామలు ఉంటే పర్మిషన్స్కి వీటికి తావుండదని నా ఉద్దేశం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ANR స్టూడియో.